అయితే ఆ పెళ్ళికి అందరినీ తీసుకురా అన్నారు, మేము కూడాను. అప్పుడు స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు నాకు స్వామి. అయితే నేను మహావిష్ణు భక్తురాల్ని. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం తప్పించి నాకు ఇంకేం తెలీదు. ప్రజాసేవ, అందరికీ హెల్ప్ చేయాలనే యాటిట్యూడ్ తప్పించి ఈర్ష్య, ద్వేషం, అసూయలు ఎప్పుడు ఉండేవి కాదు. అయితే పెళ్ళైపోయిన తర్వాత రోజు మేము జట్లాగ్లో ఉన్నాం, నిద్రపోతుంటే వాళ్ళు పడుకున్నారు, వాళ్ళని కూడా పిలిపించండి అని బాబాగారు కబురు పంపించారు. అయితే నేను మామూలు ఒక 150 రూపాయల కాటన్ చీర కట్టుకున్నాను. ఇంకా హడావుడిగా పరిగెత్తాము, పిలుస్తున్నారు కదా అని. పరిగెత్తితే అందరికి కోపం వచ్చింది. ఏంటి పెద్ద స్టేట్ ప్రెసిడెంట్ రిలేటివ్వి, డాక్టర్వి, ఇటువంటి చీర కట్టుకొచ్చావంటే నేను చెప్పా, గాడ్ ఈజ్ సింపుల్, వీఆర్ నాట్ సింపుల్. సో నేను వదిలేసా. సడన్గా అక్కడ మేఘం ఏర్పడ్డది. ఇటువంటి మిరకల్స్ జరుగుతాయి. మేఘం ఏర్పడ్డది, కుండపోత వర్షం కురిసింది, ఎర్రమట్టి నేల. అందరూ 5,000 రూపాయల చీరలు కట్టుకున్న వాళ్ళు బాధపడుతుంటే నేను హాయిగా కింద కూర్చున్నాను. ఆ రోజు వచ్చిన అనుభవాల్లో నాకే ఆయన నా శ్రీ మహావిష్ణువు, నా విష్ణు జిష్ణు ప్రభ విష్ణు అని నేను చదువుకునే విష్ణు సహస్ర రూప నామధారి నా కృష్ణుడు అని తెలిసింది, ఈ కృష్ణులాగా.